కేసీఆర్ మాయ మాటలతో దళితులకి గిరిజనులకి 3 ఎకరాలని, నిరుపేద వర్గాలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లని, ఇంటికో ఉద్యోగమని, ముస్లింలకి గిరిజనులకి 12% మోసం చేసిన విషయం ప్రజల్లోకి మళ్ళోసారి తీసుకుపోతాము. అదేవిధంగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా ఎజెండాతో ఈ పీపుల్స్ ఫ్రంట్ ప్రజల ముందుకి పోబోతున్నాము. తప్పనిసరిగా డిసెంబర్ 7న జరిగే పోలింగు, డిసెంబర్ 11 జరిగే కౌంటింగ్లో తెలంగాణలో 4 పార్టీల పీపుల్స్ ఫ్రంట్ ఘన విజయం సాధించబోతున్నాము. డిసెంబర్ 12వ తారీఖున కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి కలిసి ఏర్పాటు చేసుకున్న పీపుల్స్ ఫ్రంట్ డిసెంబర్ 12వ తారీఖున తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి కూడా భాగస్వాములు కాబోతున్నారు. 4 పార్టీల నుంచి కూడా మంత్రులు ఉండబోతున్నారు. రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఈ 4 పార్టీల నుంచి అన్ని విధాలుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి మనం చేస్తున్నాను. ఇప్పుడేదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా కమిటీ కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటారో, ఆ ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఒక కమిటీకి చైర్మన్గా ఉండి ఈ మొత్తం ఈరోజు మేము విడుదల చేస్తున్న కామన్ ఎజెండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా, ఇప్పుడైతే కమిటీ కన్వీనర్గా ఉన్నారో, రాబోయే మా ప్రభుత్వంలో ఈ ఎజెండా రాబోయే ప్రభుత్వం అమలు చేయడానికి కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటూ ఆ కమిటీలో అన్ని పార్టీల ప్రతినిధులు ఉంటారని చెప్పి మనం చేస్తున్నాం. ఆ కమిటీకి ఒక చట్టబద్ధత ఉంటుంది. ఆ కమిటీకి ఒక క్యాబినెట్ ర్యాంక్ లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలారా మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో దుర్మార్గపు కేసీఆర్ కుటుంబం మా అందరినీ అణచివేసే ప్రయత్నం చేసింది. ప్రత్యేకంగా అణగారిన వర్గాలను, బలహీన వర్గాలను, ముస్లింలని, గిరిజనులని, దళితులని, రైతులని, రైతు కూలీలని, విద్యార్థులని, నిరుద్యోగ యువతని తొక్కేసే, అణిచేసే ప్రయత్నం చేశారు. వదిలిపెట్టద్దు, మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పించాలని మనం చేస్తున్నాను. ఒక ఉదాహరణ, శంకరమ్మ గారికి ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందో యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కోసం పోరాడిన ప్రతి పౌరుడు గమనించాలని చెప్పాలని చేస్తున్నాం. ఎందుకు 4.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్సీకి కానీ ఏ పదవి కూడా ఇచ్చి శంకరమ్మ గారిని గౌరవించకుండా చివరికి వారిక్కడ 4.5 ఏళ్లు కష్టపడి పనిచేస్తే వారికి కనీసం టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం కూడా ఇవ్వని విధంగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వివరించిండ్రో యావత్ తెలంగాణ సమాజం గమనించాలి. అమరవీరులకి, తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల వారి త్యాగాల మీద అధికారంలో వచ్చిన కేసీఆర్ శంకరమ్మకి చేసిన అన్యాయం యావత్ తెలంగాణ సమాజం గుర్తించాలి. మేము కాంగ్రెస్ పార్టీగా శంకరమ్మ గారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. తప్పనిసరిగా వారికి సముచిత స్థానం, న్యాయం, గౌరవం, మర్యాద చేస్తామని చెప్పి మీడియా ద్వారానే మనం చేస్తున్నాం. మిత్రులారా, 2-3 విషయాలు.
4.5 పాటు తెలంగాణలో ఏం జరిగింది అంటే ఒక బందిపోటు దొంగలు పడ్డట్టుగా ఈ కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి మన వనరులు దోచుకున్నారు. సిగ్గు శరం లజ్జ లేకుండా ప్రాజెక్టులను మాట్లాడతారు. కమిషన్ భగీరథలో తెలంగాణలో ఒక్క ఇంటికైనా నల్లా నీళ్ళు వచ్చినాయా? ఏ సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరం పొలానికైనా నీళ్ళు వచ్చినాయా? వీళ్ళ మొహాలకి విద్యుత్ మేము తెచ్చినామంటారు. మీరు మొదలుపెట్టిన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల్లో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పాదన అయిందా? కాలేదు. తెలంగాణ తమ జాగీర్ అనుకొని, తెలంగాణ బడ్జెట్ తమ అబ్బసం అనుకొని అడ్డగోలుగా దోచుకున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధమైంది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికల కాదు. ఇది కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకి మధ్య జరిగే పోరాటం. తెలంగాణ ప్రజలు నలిగిపోతుంటే, వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ కేటీఆర్ 100 కోట్లు మన సొమ్ముతో ఇల్లు కట్టుకొని ఒక విలాసవంతమైన జీవితం, ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో తిరుగుతారు. ప్రపంచంలో అత్యంత విలాసమైన విమానాల్లో ప్రైవేట్ చార్టర్ జెట్లు తిరుగుతారు. మన సొమ్ముతో మన హక్కుల కోసం మనం పోరాడితే నేరలలో దళితులని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బట్టలు ఇప్పించి కరెంటు షాక్ పెట్టించింది కేటీఆర్ కాదా అని అడుగుతున్నా. ఖమ్మంలో గిరిజన రైతులు వాళ్ళు పండించిన మిర్చి పంటకి సరి అయిన రేటు ఇవ్వమంటే వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు బేడీలేసి దేశద్రోహ కేసులు పెట్టి జైల్లో పెట్టింది కేసీఆర్ కాదా అంటున్నా. తన జాతి కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ అకారణంగా 2 సార్లు జైల్లో పెట్టింది కేసీఆర్ కాదా అని ప్రశ్నిస్తున్నా. భూపాల్పల్లిలో గిరిజన మహిళలని చెట్టు కట్టేసి వాళ్ళ బట్టలతోనే చెట్టులు కట్టేసి కొట్టింది ఈ కేసీఆర్ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. ఎటు చూసినా ఈ 4.5 ఏళ్లలో ఒక కుటుంబం దోపిడీ తప్పితే తెలంగాణ ప్రజలకి ఏమీ జరగలేదు. మహిళలకేం జరగలేదు, రైతులకేం జరగలేదు, రైతు కూళ్ళకేం జరగలేదు, ఎంప్లాయీస్కి ఏం జరగలేదు, విద్యార్థులకేం జరగలేదు, నిరుద్యోగ యువతకేం జరగలేదు. బాగా తిని బలిసి ఒళ్ళు బలిసి కళ్ళు నెత్తికెక్కి పొగరుతో మాట్లాడడం, అందరి గురించి చులకన మాట్లాడడం తప్పితే మరొకటి చేయలేదు వీళ్ళు 4.5 ఏళ్ల విషయం యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది చెప్పమని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం కానీ అనగారిన వర్గాల, బలహీన వర్గాల, దళితుల, గిరిజనుల, బీసీల, ముస్లింల, రైతుల, విద్యార్థుల, నిరుద్యోగ యువత, మహిళల సంక్షేమానికి సంరక్షణకి కట్టుబడి ఉన్నామని చెప్పి పనిచేస్తున్నాం. పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అది పీపుల్స్ గవర్నమెంట్ గా ఉంటుందని చెప్పి పనిచేస్తాం. కేసీఆర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాలి. 4.5 ఏళ్లలో ఒక్కసారి కూడా సామాన్య ప్రజానీకాన్ని తన ఇంటికి పరిమితం చేయడం కానీ, పర్మిట్ చేయడం కానీ కలవడం జరగలేదు. కేసీఆర్ ఒక ప్రశ్న అడుగుతున్నాం, 4.5 ఏళ్లలో ఎప్పుడైనా సామాన్య తెలంగాణ ప్రజానీకానికి మరి గతంలో ఆనవాయితీగా ఉన్న ముఖ్యమంత్రి ఇండ్లకు వచ్చిన సామాన్య పౌరుల్ని కలిసే ఆనవాయితీ ఉండే, ఎప్పుడన్నా ఒక్కసారి ఒక సామాన్య పౌరుని కలిసిందా? కలవలే. సెక్రటేరియట్కే రాని ముఖ్యమంత్రికి తిరిగి ముఖ్యమంత్రి పదవి ఆశించే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. ప్రజలను పట్టించుకొని ముఖ్యమంత్రికి తిరిగి ఆ పదవి ఆకాంక్షించే అర్హత లేదు అని మనం చేస్తున్నాం. మరి మిత్రులారా, మీ ద్వారా ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీ ఈ అభ్యర్థులకి
గెలిపించవలసిందిగా మనం తెలంగాణని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఊహించుకుంటాను. అందరికీ నమస్కారం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు కట్టుబడ్డ చంద్రబాబుతో కలిసి ఎలా వీళ్ళు జనంలోకి వెళ్తారనేది 2 బెడ్రూమ్ల ఇల్లు ఎవరు అడ్డుకున్నారు? గిరిజనుల దళితుల 3 ఎకరాలు ఎవరు అడ్డుకున్నారు? ఇంటికో ఉద్యోగం ఎవరు అడ్డుకున్నారు? కేజీ టు పీజీ ఎవరు అడ్డుకున్నారు? ఎంప్లాయీస్ కి పిఆర్సీ ఎవరు అడ్డుకున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు అడ్డుకున్నారు? వీళ్ళు ప్రజల సంక్షేమానికి పరిపాలన చేయలేని వాళ్ళు మళ్ళీ ఓట్లు అడిగే అర్హత లేదు, కేసీఆర్ కి లేదు అని చెప్పి మనం చెప్తాం. రాజకీయ సన్యాసం తీసుకుంటాను కేటీఆర్ సవాల్ అది ఆల్రెడీ జవాబు ఉంది. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి, కేటీఆర్ అమెరికాకి వెళ్ళిపోవాల్సింది. రమేష్ గారు ఇబ్బంది పెట్టకండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.